సింగిల్ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం భయ. మన శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్గా చేసిన ఈ ఫిలిం అనేది ఎలా అనిపించింది అని అంటే నచ్చింది. నాకైతే బాగా అనిపించింది. అఫ్కోర్స్ మనకి ఇదివరకు వచ్చిన శ్రీ విష్ణు గారి మూవీస్లో ఎలా ఉండేనో కామెడీ టైమింగ్ అనేచ్చు, తన వే ఆఫ్ స్వాగ్ అనేసి ఎలా ఉంటుందో, సో ఈ ఫిలింలో కూడా అదే వే ఆఫ్ యాక్టింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక ముక్కలో చెప్పాలండి. ఇక మెయిన్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు భయ, మీకు తెలిసే ఉంటుంది ట్రైలర్ చూసిన వాళ్ళకు. ఆ ఇద్దరు హీరోయిన్లు శ్రీ విష్ణు గారిని లవ్ చేస్తారు. సో లవ్ చేసిన తర్వాత మరి అసలు అతను ఏం చేశాడు ఏంది అనేది ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. మూవీలో ఎమోషనల్ పార్ట్ చూసుకుంటే వర్కౌట్ అయిన ఆ సీన్స్ కూడా ఓకే అనిపించినాయి. కానీ ఎమోషనల్ పార్ట్ కన్నా ఎంటైర్గా మీరు ఫిలింని మొత్తం చూసేది ఏంటంటే ఆ కామెడీ టైమింగ్ అనేయచ్చు. మన వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటారు మెయిన్ లీడ్, తన క్యారెక్టర్ టైమింగ్ అనేయచ్చు వేరే ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ పోర్షన్స్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించి కన్నప్ప డైలాగ్ నీకు తెలిసే ఉంటుంది, అది కొంచెం కాంట్రవర్సీ కూడా. అది పక్కకి పెడితే ఫిలిం గురించి చెప్పుకుంటే కొన్ని డైలాగ్స్ కానియచ్చు అండ్ మ్యూజిక్ లో ఆ స్టెప్స్ కానియచ్చు. మనం ట్రైలర్ అంటే మనం చూసాం కదా ఒక మ్యూజిక్, సో అవి మన థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఎంజాయ్ గా అనిపిస్తుంది అని నేను చెప్తాను. ఒక ముక్క చెప్పాలంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం అలా అనిపించినా కూడా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపిస్తుంది నా ఒపీనియన్ చెప్తున్నా. బిగినింగ్ పొజిషన్ లో అలా కొంచెం స్టార్టింగ్ పొజిషన్ లో అలా కొంచెం సాగదీసిన బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అనిపించింది. ఇక క్లైమాక్స్ పొజిషన్ ఓకే అనిపిస్తుంది, ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ముక్కలు చెప్పాలంటే ఫిలిం మీరు కనుక ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు, చూసే విధంగా ఉంది. ఎస్పెషల్లీ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. చాలా డేస్ అయ్యా ఏదైనా కామెడీ ఫిలిం నేను చూడాలి అని అనుకుంటే మాత్రం ఐ విల్ రికమెండ్ దిస్ ఫిలిం బై జస్ట్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను. ఇలా అయితే ఉంటుంది. ఇంకా యాక్టింగ్ బై అదర్ క్యారెక్టర్స్ అందరు రోల్ వాళ్ళు బాగా చేశారు. మెయిన్ ఇక్కడ శ్రీ విష్ణు గారు అండ్ మన వెన్నెల కిషోర్ గారు వీళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. మన శ్రీ విష్ణు గారు ఇదివరకు తీసిన ఫిలిమ్స్లో నేను చెప్పినట్టు చాలా బాగా అనిపించింది భయ తన క్యారెక్టర్లో. సో మీకు తెలిసే ఉంటుంది ఆయన వే ఆఫ్ స్పీకింగ్ కానివ్వచ్చు, మాట కానివ్వచ్చు, అది కనెక్ట్ అయితే మాత్రం ఎవ్వరు నవ్వకుండా అయితే ఉండలేరు, అలా అయితే ఉంటుంది. వల్గర్గా అయితే అంతగా లేదు. సో అది మాత్రం చెప్పుకోవచ్చు. మూవీకి సంబంధించిన డబ్బు అంటే మూవీకి సంబంధించిన డైలాగ్సే కొంచెం ఇంట్లో వాడడం అలా అయితే ఉంటుంది ఓవరాల్గా. ఇంకా మాట్లాడుకోవాలంటే ప్లస్ పాయింట్స్ ఏం లేవు. ఓకే, ఇదైతే ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇదన్నట్టు ఓవరాల్గా సింగిల్ మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.